ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెను మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. కాబట్టి ఒక్క నిమిషం మనం ప్రార్థన సహాయం కోరుతాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియాపల తండ్రి, మహాగణ తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, సత్యవంతుడు, సర్వాధికారం సర్వాధికారమైన దేవుడు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, వారి సన్నిధిలో చేరి తండ్రి ప్రభువా సంఘ ప్రార్థనలో తండ్రి ప్రభువా మీ వాక్య భాగం తండ్రి ప్రభువా మీ వాక్యం వెలుగులో తండ్రి ప్రభువా చూసుకొని తండ్రి ప్రభువా మీ సన్నిధిలో చేరి ప్రార్థించకు తండ్రి ప్రభువా నాకు సహాయం చేసి తండ్రి యేసయ్యా తండ్రి ప్రభువా నేనైతే అల్పుడను తండ్రి ప్రభువా నేను తగ్గించుకుంటూ తండ్రి ప్రభువా యేసయ్యా తండ్రి ప్రభువా నన్ను ఖాళీ చేసి తండ్రి ప్రభువా పరిశుద్ధ ఆత్మదేవుని సహాయం నాకు అనుగ్రహించి తండ్రి ప్రభువా యేసయ్యా తండ్రి ప్రభువా నీవే నేను నీ నోటికి కూరగా వాడుకోమని తండ్రి ప్రభువా యేసయ్యా నీవే మాట్లాడమని యేసయ్యా తండ్రి ప్రభువా నీవే నీ ప్రజలతో మాట్లాడి తండ్రి ప్రభువా కావాల్సినటువంటి తండ్రి ప్రభువా ఆత్మీయ మేలులను తండ్రి ప్రభువా మాకు అనుగ్రహించమని యేసయ్యా నేను తగ్గించుకుంటూ మీ కృపను యాచిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనము చూసినట్టయితే, అటువలనే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వెళ్ళేటప్పుడు ఆయన శిలువ మరణమునకు అప్పగించుకునే ముందు శిష్యులతో చెప్తూ వచ్చినాడు అన్నమాట, నేను వెళితేనే కానీ మీ యొద్దకు పరిశుద్ధాత్మదేవుని పంపబడడు అని చెప్పినాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మదేవుడు మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాబట్టి మనము చేస్తున్నాం ప్రార్థన, కానీ ఆ ప్రార్థన యోగ్యకరమైనదిగా ఉంటున్నదా అంటే వాక్యమే మనకు సెలవిస్తుంది. మనం ఏమని ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాబట్టి ఉచ్చరింప శక్యము కాని మూలులతో ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? మరి ఇతడు నా యొక్క కుమారుడు, నా యొక్క కుమార్తె, ప్రభువా వీరిని కనికరించు అని చెప్పేసి మన పక్షమున యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడని వాక్య భాగం ద్వారా మనము గ్రహిస్తున్నాం. కాబట్టి మనము ఇంకా చూసినట్టయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. వారు ఎరుకో నుంచి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళాను. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించరు గాని వారు ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ బిగ్గరగా కేకలు వేసినారు. కాబట్టి యెరికో పట్టణము నుంచి యేసుక్రీస్తు ప్రభు బయలుదేరి వెళుతున్నప్పుడు మార్గము పక్కన దారి పక్కన గుడ్డివారు కూర్చొని ఉన్నారు. కాబట్టి వారి కన్నులు కనబడాయి. కాబట్టి ఈ అలజడి ఏమిటి అని చెప్పేసి
ఆ అలజడిని విని వారు ఏమని ప్రశ్నించారంటే, ఈ అలజడి ఏమని అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఈ మార్గం గుండా వెలుచున్నాడు అని చెప్పినప్పుడు, అప్పుడు ఈ వచ్చినటువంటి మంచి అవకాశము, ఈ మంచి సమయము, యేసుక్రీస్తు ప్రభు మమ్మల్ని దాటిపోకముందే ఆయనను మా కోసమై ఆయనకు కేకలు వేయాలని చెప్పేసి ఆ గుడ్డివారు ఏం చేసినారంట, దావీదు కుమారుడా మమ్ము కరుణించు, దావీదు కుమారుడా మమ్ము కరుణించు, దావీదు కుమారుడా మమ్ము కరుణించు అని కేకలు వేస్తూ వచ్చినారు. పిలవడం వేరు, కేకలు వేయడం వేరు. కాబట్టి కేకలు వేయడం చాలా బాధతోనూ దుఃఖంతోనూ వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. కేకలు వేసినప్పుడు ఆ జనసమూహము వాళ్ళని ఏమంటున్నారు, మీరు ఊరకుండుడి, మీరు సప్పుడు చేయొద్దు, అల్లరి చేయొద్దు, అరవద్దు, ఊరకుండుడి అని చెప్పి ఆ యొక్క జనసమూహము ఉన్నటువంటి ప్రజలు అంటున్నారు. కాబట్టి ఆ మాటను లెక్క చేయక, ఆ మాటను వారు లెక్క చేయక ఇంకా ఎక్కువ కేకలు వేసినారు. కాబట్టి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మనం చేసినటువంటి ప్రార్థన ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు చేసి ఇక చాలులే అన్నట్టుగా మనము ఊరుకుంటామన్నమాట. కాబట్టి అటువంటి ఆలోచన అనేది ఉండకుండా మనము మన ప్రార్థనకు జవాబు వచ్చేటంత వరకు పట్టుదలతో మనం ప్రార్థన చేయవాలనని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఆ మార్గమున యేసుక్రీస్తు ప్రభు వెళుతున్నాడు కాబట్టి ఆయన యొక్క దయను పొందడానికి కోసం, ఆయన యొక్క కృపను పొందడం కోసం వారు ఇంకా బిగ్గరగా కేకలు వేసిరి అని ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఏదైతే అడ్డంకు, ఏదైతే అవరోధము నీకు వచ్చి ఉంటుందో ఆ అడ్డంకు అవరోధమును లెక్క చేయకుండా మనం ఏం చేయాలంట, ఇంకా బిగ్గరగా ఆయనకు ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నామన్నమాట. కాబట్టి అప్పుడు ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు అక్కడ నిలిచిపోయినాడు. గుడ్డివారు పిలిచినటువంటి ఆ కేకలకు యేసు ప్రభు నిలిచిపోయి వారిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పినప్పుడు వారు వచ్చినప్పుడు మరి యేసు ప్రభువుకు తెలుసు ఏమని, వీరికి ఏమి కావాలని తెలుసు. కానీ యేసు ప్రభు అక్కడ ప్రత్యేకంగా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూద్దాం. ఏమని అడుగుతున్నాడు చూడండి ఒకసారి. యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయకూర్చని అడగగా, చూసినావా, నేను మీకు ఏమి చేయగోరుచున్నారు, నేను మీకు ఏం చేయాలి, మీకేం కావాలి అని అడుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు నిన్ను నన్ను కూడా యేసుక్రీస్తు ప్రభు నీకు ఏమి చేయాలి, నీకేమి కావాలి అని అడుగుతున్నాడు. కాబట్టి వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వారు ఇచ్చినటువంటి అవకాశము ఇంకా ఏదైనా కోరవచ్చు. నాకు ధనం కావాలి, నాకు ఆయుష్ కావాలి, లేకపోతే నాకు సంపద కావాలి, సంపద ఉంటే నేను సంతోషంగా బ్రతుకుతాను అని చెప్పేసి కూడా కోరుకోవచ్చు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు స్పష్టత, నువ్వు ఏమి కోరుతావని స్పష్టత కోరుతా ఉన్నాడు అనమాట. స్పష్టముగా ఆయనను మనము అడగవలసినటువంటి వారు. స్పష్టంగా నీకు ఏదైతే అవసరం ఉందో దానిని మాత్రమే కోరినప్పుడు ఆయన ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభువా, మేము పుట్టుక నుంచి గుడ్డివారము, మా కనులు తెరవమని వారు అడుగుతూ వచ్చినారు. కాబట్టి నేను ఇది చేయగలని మీరు నమ్ముచున్నారా? అవును ప్రభువా, నమ్ముచున్నాం. కాబట్టి వారు వెంటనే దృష్టి పొంది వారు యేసుక్రీస్తు ప్రభు వెంబడి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మనము ఏదైతే మనకు అవసరం ఉందో దానిని పట్టుదలతో యేసుక్రీస్తు ప్రభువును బిగ్గరగా అడిగేటటువంటి వారముగా ఉండాలని మనము వాక్య భాగం ద్వారా హెచ్చరింపబడతా ఉన్నాం. ఇంకా చూసినట్టయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక దొరకలేదు. కాబట్టి కొంతమంది ప్రార్థన చేస్తారు ఏ విధంగా అంటే దురుద్దేశముతో. భోగములు అంటే సుఖించడం కోసం, సుఖభోగాలు అనుభవించాలని చెప్పేసి అడుగుతా ఉంటారు.
కాబట్టి సుఖభోగాల నిమిత్తము కాదు అడగవలసింది, మనకు అవసరమై ఉన్నది ఏదో దానిని మాత్రమే అడగాలి. కాబట్టి మనము సుఖభోగముల నిమిత్తము దురుద్దేశముతో, మన ఉద్దేశము ఎట్లుండాలంట, సదుద్దేశము కలిగి ఉండాలి. అది సదుద్దేశం అంటే దేవుని రాజ్యము విషయమై, నీతి విషయమైనటువంటి ప్రార్థన. దేవునికి ఏదైతే అవసరం ఉన్నదో, దేవుడు ఏ దానినైతే కోరుకుంటున్నాడో దానిని మనం ముందుగా అడగాలి. దానిని మనం ముందుగా అడిగినప్పుడు అప్పుడు మన యొక్క కోరికను ఆయన గ్రహిస్తాడు. కానీ దురుద్దేశంతో ప్రభువా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని చెప్పేసి అడిగితే ఆయన మీరు అందుకనే దానిని పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు. మీరు దానిని సంపాదించుకోలేకపోతున్నారు. యాకోబు గారు రాస్తా ఉన్నాడు అన్నమాట. కాబట్టి దురుద్దేశముతో కాకుండా సదుద్దేశముతో యేసు ప్రభు యొక్క పనిలో, ఆ కార్యములో నేను కూడా ఒక పని చేయగలిగేటటువంటి వానిగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనము అడగవలసిన వారమై ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ఏంటిది? ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి నీతిమంతుల విషయం ఆయన రాలే. కాబట్టి మనము పాపుల విషయమై, తను నశించిపోతున్నటువంటి ప్రజల విషయమై ప్రార్థన చేసే వారముగా ఉండాలి. కాబట్టి మన యొక్క అవసరతలు అప్పుడు అంటే ఆయన రాజ్యము స్థాపన గురించి, ఆయన రాజ్యము నీతిని వెతికేటటువంటి, నీతి అంటే మంచి చేయడం, చెడుతనమును అసహించుకోవడం, మంచిని చేయడం, అదే నీతి అన్నమాట. చెడుతనాన్ని, చెడుదైతే ఏదైతే ఉందో దానిని అసహించుకోవాలి, దానిని విడిచిపెట్టాలి, మంచి దానిని చేయాలి, అది నీతి. కాబట్టి దాని విషయమై మనము ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మన ప్రార్థనకు ప్రతిఫలము ఉంటుందన్నమాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలని చెప్పేసి ఉండాలంటే నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలు మీరు పాటించాలి. ఆ ఆజ్ఞ ఏమిది? మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుము. కాబట్టి నా రాజ్యమును నా నీతిని నీవు వెతికినట్టయితే, అంటే ఆయన రాజ్యము అంటే ఆయన వాక్యము, ఆయన నీతి అంటే ఆయన చేసినటువంటి కార్యములు. ఆయన ఎవరిని కూడా త్రోసిపుచ్చేటటువంటి వాడు కాదు. ఆయన యొద్దకు వచ్చినటువంటి వారిని ఎవరిని కూడా ఆయన త్రోసిపుచ్చేవాడు కాదు. కాబట్టి ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతకాలి. ఆయన రాజ్యము ఎక్కడ ఉంది? మరి ఆయన రాజ్యం ఎక్కడ ఉంది? పరిశుద్ధ మందిరంలో ఆయన రాజ్యం ఉంటుంది. సమాజముగా కూడుకుంటున్నాము కాబట్టి ఆయన రాజ్యం ఇక్కడ ఉంటుంది అన్నమాట. కాబట్టి లోకంలో ఆయన రాజ్యంలోనికి మనం వచ్చి మనము ఆయన నీతిని వెతికినప్పుడు, ఆయన చేసినటువంటి మంచి కార్యములను తలపోసుకొని మనము ఆయన అడిగినప్పుడు ఆయన మన యొక్క కోరికను తీర్చేవాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా చూద్దాం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందుచు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరింపగా చాలు. కాబట్టి దావీదు సంతానము పైన ఏం కుమ్మరింపబడ్డదంట? ఆత్మ కుమ్మరింపబడ్డది, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడ్డది.
కాబట్టి పరిశుద్ధాత్మ నాకు దయచేయి ప్రభువా, పరిశుద్ధాత్మ యొక్క సహాయం నాకు అనుగ్రహించు తండ్రి, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం నాకు అనుగ్రహించు ప్రభువా అని పరిశుద్ధాత్ముడిని ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభు పంపి ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకము ఎంతగానో మనల్ని చెరిపేసే విధంగా ఉందన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము లేకుండా మనము ఈ లోకంలో మంచిగా అంటే దేవుని నీతిని అనుసరించి నడుచుకోలేము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు ఎంతైనా అవసరం అన్నమాట. కాబట్టి ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుని నాకు అనుగ్రహించు, నా హృదయంలో పరిశుద్ధాత్మను నింపు, పరిశుద్ధాత్మ దేవుని నాకు నిండుగా అనుగ్రహించమని పరిశుద్ధాత్మను విషయమై మనము ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన ఏమన్నాడు? పశుల చెప్పరాని మూర్గుల చేత వచ్చింపరానటువంటి అటువంటి మూర్గుల చేత ఆయనే విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకునేటటువంటి వారముగా మనం ఉండాలని ఈ వాక్య భాగం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాలి దేవుడు. పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఆ పరిశుద్ధాత్మ యొక్క బోధించేటటువంటి కోరికలు అనేటివి మనము ప్రార్థన చేసేటటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన వచ్చి మీరు ఏమి చేయవలనో వాటిని అన్నిటిని మీకు జ్ఞాపకము చేయును అంటాడు యేసు ప్రభు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని నాకు అనుగ్రహించు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా నేను ఏమి చేయగలను ప్రభువా, నేను అల్పుడను, నేను తండ్రి ప్రభువా, నీ సహాయం లేకుండా నేను ఏం చేయలేనని చెప్పేసి అడిగినప్పుడు ఆయన సమృద్ధిగా పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఇంకా మనము చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందున ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండు. ఎలా చేయాలంట ప్రార్థన? ఎలా చేయాలంట? పూర్ణ పట్టుదలతో విశ్వాసమును బలపరచు ప్రభువా, విశ్వాసమునకు కర్తవు దాన్ని కొనసాగించు వాడమైన యేసుక్రీస్తు ప్రభువా, నా విశ్వాసమును బలపరచు, నా విశ్వాసమును పెంపొందింపచేయు, విశ్వాసములో నన్ను దృఢపరచు. ఆ విశ్వాసము ద్వారా పట్టుదలతో మనం ప్రార్థన చేయాలని, మెలకువగా ఉండాలని, సోమరులుగా కాక మెలకువగా ఉండాలని కోరుతా వస్తున్నాడు. కాబట్టి మరొకసారి ఆ వచనాన్ని చదువుదాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ఆత్మ వలన మనంతట మనము శారీరకముగా ప్రార్థన చేయలేము. కాబట్టి ఆత్మ ప్రేరణ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏవైతే మనకు అవసరం ఉన్నాయో అవి బోధిస్తాడు. కాబట్టి ఆత్మ ద్వారా మనము ప్రేరేపింపబడిన వారమై, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మనం ప్రేరేపింపబడిన వారమై మనము ప్రార్థన చేస్తున్నప్పుడు పట్టుదలతో చేస్తామన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు ఎంతైనా అవసరం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు మనకు ప్రతిఫలం అనేది రాదు. కాబట్టి అందుకనే మీ భోగముల నిమిత్తము మీరు ప్రార్థన చేస్తున్నారు అంటున్నాడు. మేము సుఖంగా జీవించాలని ప్రార్థన చేస్తున్నారని అంటున్నాడు అన్నమాట. దురుద్దేశంతో మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీరేమి పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు. కాబట్టి ఇంకా మనము చూసినట్టయితే 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనం. మనము ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమిస్తున్నామా, ప్రేమిస్తలేమా? దేవుని ప్రేమిస్తే మనము ఆయన ఆజ్ఞలను గైకొంటాం అన్నమాట. కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొనడం వలననే దేవుణ్ణి ప్రేమించినట్టు. లేకపోతే ఆయన ఆజ్ఞలను మనం గైకొనకపోతే దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. కాబట్టి సమయానికి మనము రావాలి అని అన్నప్పుడు సమయానికి వచ్చి
మనము ప్రార్థనలో గడుపుతూ ఉండాలి. కాబట్టి సమయము అనేది చాలా విలువైంది. సమయం అనేది చాలా విలువైనది. కాబట్టి ఆ సమయం పోతే మళ్ళీ రాదు. కాబట్టి సమయం అనేది మనము సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క దినములో ఎలాంటివంట, ఈ యొక్క దినాలు ఎలాంటివి ఉన్నాయి? బహు చెడ్డమైనటువంటి దినాలు. అటువంటి దినాలలో మనము బ్రతుకుతున్నాం. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనకున్నటువంటి సమయంలో ఆత్మ ద్వారా ప్రేరణ కలిగినటువంటి వారమై ఖాళీ సమయంలో కూడా మనము ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉండాలని కోరబడతా ఉన్నాం. కాబట్టి ఇంకా మనము చూసినట్లయితే యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు మనం ఆయన ఆజ్ఞ ప్రకారము నడుచుటే ప్రేమ. కాబట్టి ఆయన దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని కోరబడతా ఉన్నాం. కాబట్టి ఆయన ఆజ్ఞలు ఏమిటి? మరి ఆయనను అతుక్కొని జీవించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయన పరిశుద్ధ గ్రంథమును చదవాలి. ఆయన పరిశుద్ధ గ్రంథమును చదివి ధ్యానించడం వలన యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడునట్లు దివారాత్రము పరిశుద్ధ గ్రంథాన్ని ఎట్లా చదవాలంట? దివారాత్రము, పగలు రాత్రి చదువుతూనే ఉండాలి. అంటే మరి నిద్రపోవద్దా అంటే నిద్రపోవద్దా అని రాయలేడా? నీకు సమయము దొరికినప్పుడల్లా పగలు గాని రాత్రి గాని పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వారముగా వినయము భయభక్తులతోటి పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వారముగా ఎప్పుడైతే ఉంటామో ఆ విషయాలన్నిటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించేవాడుగా ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయము కోరుచు మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చూసినావా? అడుగు ప్రతి వాడు పొందును. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కసారి చెప్తలే, 6 సార్లు చెప్తా ఉన్నాడు. 3 రకాలుగా చెప్తా ఉన్నాడు. ఏమని? అడుగుడి ఇయ్యబడును, వెతుకుడి దొరుకును. అడిగి ఊరుకుంటే సరిపోదు, మరలా దానిని వెతకాలి అంటున్నాడు. కాబట్టి ఇంకా తీవ్రతరం చేస్తా ఉన్నాడు అనమాట. అది అడిగినది పొందుకునేంత వరకు మనము ఏం చేయాలంట? వెతకాలి. ఎక్కడ దొరుకుతుంది? మనం ఏదైనా మర్చిపోయింది ఉంటే అది ఎక్కడ పెట్టినా అని చెప్పేసి వెతుకుతాము కదా. ఆ విధంగా పరిశుద్ధ గ్రంథమందు వెతికినప్పుడు అది దొరుకుతుంది అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? వెతుకువానికి దొరుకును, తట్టువానికి. చూసినావా? తట్టాలి. తట్టడం అంటే పరలోక రాజ్యం యొక్క ఆ ద్వారము యేసుక్రీస్తు ప్రభు రాకముందు మోయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఎప్పుడైతే ఈ లోకంలో పాపల కోసమే మరణించి తిరిగి పునరుత్థానుడై లేచినాడో ఆ ద్వారం తెరవబడ్డది. కాబట్టి మనం ఎవరిని తట్టాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభును తట్టాలి. ప్రభువా, వాళ్ళు పడవలో గలిలయ సముద్రంలో ప్రయాణం చేసినప్పుడు, ధోనిలో ప్రయాణం చేసినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభు అమరమున పడుకొని ఉన్నప్పుడు తుఫాను లేచి అలలకు ఆ ధోని కొట్టుకుంటా ఉంది. అప్పుడు శిష్యులు ప్రభు దగ్గరికి పోయి ప్రభువును తట్టి లేపి, ప్రభువా, మేము నశించిపోవటానికి ఇష్టమా అని చెప్పేసి అడిగినారు. కాబట్టి మనము నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు.
మనము సంతోషంతో ఆయనను స్తుతించి ఆరాధించి ఆయన సన్నిధి మనము కోరుకోవాలన్నమాట. కాబట్టి ఆయన తట్టాలి. తట్టినప్పుడే ఆయన మనకు ఇచ్చేటటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎంత తట్టుతూనే ఉండాలన్నమాట. తట్టడం అంటే ఆయన సన్నిధిలో చేరి ఆయనను విజ్ఞాపన చేస్తూ ఉన్నటువంటి వారమై ఉన్నామన్నమాట. కాబట్టి ఆ పడవలోనికి ప్రవేశించినటువంటి వారముగా ఉండాలి. ఏ పడవలోనికి? నోహావు గారు పడవను తయారు చేసుకొని అందులోనికి ప్రవేశించినాడు. కాబట్టి వర్షము ఎన్ని రోజులు కురిసిందయ్యా అంటే, ఎన్ని రోజులు కురిసింది వర్షము? 40 రోజులు వర్షం కురిసింది. వర్షము భూమి పైన 40 రోజులు ఆకాశ తూములు విప్పబడి కురుస్తున్నది వర్షము. వట్టి వర్షం కాదు అది. ఎట్లా అంటే ఆకాశం యొక్క తూములు విప్పబడి ఆకాశంకు భూమికి దారగా పడుతుంది వర్షం. 40 రోజులు పడతా ఉన్నది వర్షం. కాబట్టి నోహావు తన కుమారులు తన కోడళ్ళు అందరూ కూడా పడవ లోపల ఉన్నారు. కాబట్టి వారి మీద వర్షం పడుతుందా? పడతలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప ద్వారా పరిశుద్ధాత్మ దేవునిలో మనము ఉన్నప్పుడు మనకు అపాయం అనేది దరిచేరదు అని ఈ వాక్య భాగం ద్వారా మనం గ్రహించబడతా ఉన్నాం. కాబట్టి ఆ వర్షం అంతా పడతా ఉంది. పడవ మీద పడుతుంది, ఆ ఓడ మీద పడుతుంది వర్షం. కానీ వాళ్ళ మీద పడతలేదు. వాళ్ళ మీద పడుతుందా? వాళ్ళు లోపల ఉన్నారు, పడవ లోపల ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవం అనేది, మన యొక్క ఆత్మ అనేది ఎప్పుడైతే మనం రక్షింపబడ్డామో, రక్షింపబడినప్పుడు మన యొక్క ఆత్మ యేసుక్రీస్తు ప్రభువులో దాచబడి ఉంది అంటాడు. ఎవరిలో దాచబడి ఉంది అంట? యేసుక్రీస్తు ప్రభువులో దాచబడి ఉంది నీ ఆత్మ. కాబట్టి నీ ఆత్మను తాకడానికి సాతానుకు ఎంత మాత్రము అధికారం లేదు. కాకపోతే శరీరమును బలహీనపరుస్తాడు. కానీ మన యొక్క శరీరము ద్వారా వాడు పని చేయగలుగుతాడు. కానీ ఆత్మను తాకడానికి వానికి అధికారం లేదు. కాబట్టి ఆత్మ విషయమై, అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటాడు. ఏమంటాడు? ఆత్మ విషయమై, నీ యొక్క ఆత్మ విషయమై, నా యొక్క ఆత్మ విషయమై మనము దీనమైనటువంటి మనసు కలిగిన వారమై ఉండాలి. కాబట్టి చూడండి ఒకసారి ఆ మాట. 5వ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చూసినావా? ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. దీనత్వము, ప్రభువా నేను మట్టివాడను, కేవలం మీ దయా కృపా వలన నేను బ్రతుకుచున్నాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయము నాకు అనుగ్రహించు. పరిశుద్ధాత్మ దేవుని చేత నన్ను నింపు ప్రభువా. నేను దీనుడను ప్రభువా, నేనేం చేయలేను ప్రభువా. నీవు లేకుండా, నీ సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా నేనేం చేయలేను ప్రభువా అని చెప్పేసి మన బలహీనతలన్నీ ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము ఆయనను అడగాలి. తర్వాత ఇంకేమంటున్నాడు? వెతకాలి, తర్వాత తట్టాలి. కాబట్టి ఈ యొక్క 3 విషయాలను మరలా వాటిని విశదీకరిస్తూ చెప్తా ఉన్నాను అనమాట. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చివరిగా మనం చూసుకొని మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. కాబట్టి ఆయన రాజ్యమును విస్తరింపచేయాలి. ఆయన రాజ్యమును విస్తరింపచేయాలంటే మనం ఏం చేయాలి? ప్రభువా నీ రాజ్యమును విస్తరింపచేయాలంటే నేను ఏం చేయాలో, నీకు ఏ విధంగా నేను పనికొస్తానో నాకు తెలియజేయి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, నీ యొక్క పని, నీ యొక్క పరిచర్యలో, నీ యొక్క పనిలో నేనేమైనా పనికొస్తానా? పనికొచ్చే విధంగా నన్ను వాడు అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన రాజ్యంను మనం వెతికినట్టు అనమాట. కాబట్టి మనలో ఉన్నటువంటి చెడుతనం అంతను దాన్ని ఆశ్రయించుకొని మంచి మాత్రమే చేయగలిగేటటువంటి వారముగా ఉండాలి.
కాబట్టి అప్పుడు అది నీతిని అనుసరించి నడుచుకున్నట్టు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్టు. కాబట్టి మనము ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మనము ప్రార్థనలో ప్రవేశిస్తాం.